సార్ చూస్తే కనుక కొన్ని పేర్లు ఎస్ కానీ ఆర్ కానీ ఇలాంటి సురేష్, రాజేష్, సమంత ఇలా కొంతమంది పేర్లలో చూస్తే కనుక అన్ని నెగిటివ్ అండ్ బ్యాడ్గానే ఉంటుంటారు. వాళ్ళు డిసప్పాయింటింగ్గా సక్సెస్ కారు. దీనికి కారణం ఎలా ఉంటుంది? అంటే పేర్లలో ఉండే సౌండ్ వైబ్రేషన్ అండి. మన పేర్లలో ఉండే కొన్ని సౌండ్ వైబ్రేషన్స్ని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాన్ని ప్రొనాలజీ అంటారండి. కొన్ని పేర్లు విన్నప్పుడు మనకు హ్యాపీగా అనిపిస్తుంది, కొన్ని పేర్లు విన్నప్పుడు నెగిటివ్గా అనిపిస్తుంది. ఇవన్నీ ఏంటి? పేర్లలో ఉండే వైబ్రేషన్. అయితే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా మొట్టమొదటిగా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఎవరంటే మన ఇండియన్, అతని సౌత్ ఇండియన్, చెన్నైకి చెందినటువంటి డాక్టర్ పండిట్ అలహరి విజయ్ గారు అండి. ఈ పండిట్ అలహరి విజయ్ గారు ఏం చేశారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక టాప్ కంపెనీస్ అండ్ ప్రముఖుల పేర్లు, విఐపీలు, సెలబ్రిటీల పేర్లని చూశాడు. ఎందుకు ఏ పేర్లలో ఇబ్బందులు వస్తున్నాయి, వీటిలో వైబ్రేషన్ ఏంటి అనేది చూసి, ఓహో నిజంగా వీటి ద్వారా చెడు జరుగుతుందా అనేది. మీరు ఇప్పుడు చెప్పారు సార్ పేర్లలో ఎస్హెచ్ ఉంటే నిజంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనేది. అది కొంతవరకు ఆయన ప్రూవ్ చేశాడండి. ఉదాహరణకు ఎస్హెచ్ అంటే మీరు చూడండి, సురేష్ అనే పేరు కానివ్వండి, రాకేష్ అనే పేరు కానివ్వండి, రమేష్ అనే పేరు కానివ్వండి, పరమేష్ కానివ్వండి, జగదీష్ కానివ్వండి, వీళ్ళంతా ప్రొఫెషనల్ లైఫ్లో చాలా స్ట్రగుల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. స్ట్రగుల్గానే ఉంటున్నారు. అదేవిధంగా ఎస్ లెటర్లతో పేరు స్టార్ట్ అయిన వీళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అంటే ఫ్యామిలీ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్గా ఉన్నారు. పేరు లోపల ఎస్తో గనక స్టార్ట్ అయితే న్యూమరాలజీలో ఎస్ లెటర్ని ఏమంటారు అంటే స్పిరికల్ లెటర్, అంటే పాయిజన్ లెటర్ అంటారు. మీరు ఎస్ కూడా చూడండి, పాములాగా చుట్టుకొని ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు వాళ్లకు మనసులో ఎటువంటి భావాలు, ఫీలింగ్స్ ఉన్నా కూడా ఇంట్లో హస్బెండ్తో కానీ, తల్లిదండ్రులతో కానీ, పిల్లలతో చెప్పుకోరండి. వాళ్లకు వాళ్ళే బాధపడుతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఎస్ లెటర్తో పేరున్న వాళ్ళు. కాబట్టి మీరు కూడా ఈ ఎస్ లెటర్తో పేరున్న వాళ్ళను గమనించండి, ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్తారండి. ఇంకోటి, ఈ ప్రొనాలజీలో కొన్ని నెగిటివ్ బ్యాడ్ సౌండ్స్ ఉంటాయండి. మనం ఏ పేరులో తీసుకున్నా కూడా ఈ నిల్ అనే సౌండ్ రాకూడదండి. నిల్ కానీ, కిల్ కానీ, ఈ సౌండ్స్, ఇప్పుడు నిల్ అనే సౌండ్ చాలా డేంజర్. అనిల్ కానివ్వండి, నిఖిల్ కానివ్వండి, ఇప్పుడు మీరు ముఖేష్ అంబానీ వాళ్ళ బ్రదర్ చూడండి, అనిల్ అంబానీ. యాక్చువల్గా తన డేట్ ఆఫ్ బర్త్లో రాజయోగాన్ని అనుభవించే యోగ్యం ఉంది, కానీ పేర్లలో నెగిటివ్ సౌండ్ వల్ల ఇప్పుడు ఆయన స్థాయి ప్రపంచ కుబేరుల్లో ఒకరైనటువంటి ఆయన ఇప్పుడు జీరోకి పడిపోయాడు చూడండి, అనిల్ అంబానీ. అక్కడ ఏంటి, పేర్లో అనిల్, నిల్ అనే సౌండ్ ఉంది. అదేవిధంగా పేర్లో ఎక్కడైతే కిల్ అనే సౌండ్ వస్తుందో అది ప్రొనౌన్సేషన్ కిల్గా ప్రొనౌన్సేషన్ చేస్తుంది, హెల్త్ పరంగా ఇబ్బందులు వస్తాయి. పేర్లలో ఎక్కడైతే వార్ అనే సౌండ్ వస్తుందో వీళ్ళు ఎక్కువగా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నారండి. అంటే పరమేశ్వర్, రామేశ్వర్, నిఖిలేశ్వర్, ఇటువంటివి వార్ అనే సౌండ్ లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా మీరు కొన్ని పేర్లలో బ్యాడ్ సౌండ్ వస్తుంది, బద్రీ కావచ్చు, ప్రసాద్ కావచ్చు, ఇటువంటి పేర్లలో బ్యాడ్, శాడ్ అనే సౌండ్ ఉంది చూడండి. ప్రసాద్లో శాడ్ అనే సౌండ్ ఉంటుందండి. ఇవి లేకుండా మనం చూసుకున్నప్పుడు చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. అంటే కొన్ని పేర్లు మీరు ఎక్కువగా గమనించండి, ఎండింగ్లో లో అనే సౌండ్ వస్తుంది. ఆంజనేయులు, అక్కడ లో అనే సౌండ్ వచ్చింది చూడండి. ఈ సౌండ్స్ రాకుండా ఆయన జాగ్రత్త పడ్డాడు. కొన్ని కంపెనీస్లను కూడా గమనించాడండి, పేర్లలో ఎక్కడైతే ఆన్ అనే సౌండ్ ఉంటుందో వెరీ వెరీ ఎక్సలెంట్ అండి. ఆన్ అనే సౌండ్, మీరు ఎంఎస్ ధోని తీసుకోండి, ఎంఎస్ ధోనిలో అక్కడ ఆన్ అనే సౌండ్ ఉంది. సన్నీ లియోన్ పేర్లలో కూడా ఆన్ అనే సౌండ్ ఉంటుంది. అదేవిధంగా మనకు అమెజాన్ అంత పాపులర్ కావడానికి మెయిన్ రీజన్ కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్. ఎవరి పేర్లలో అయితే ఆన్ ఉంటుందో ఆ ఆన్ అనేది వ్యక్తిని టాప్లోకి తీసుకెళ్తుంది. ఎవరి పేర్లలో అయితే నో అనేది ఉంటుందో అక్కడ నెగిటివ్ వైబ్రేషన్ ద్వారా వాళ్ళ లైఫ్ అనేది డౌన్ అవుతుంది. నో అనే సౌండ్ ఎక్కువ రాకూడదండి. మీరు పేర్లలో మనోజ్ అనే పేర్లు కానివ్వండి, అవి చూసుకోండి, చాలా చాలా డేంజర్ వైబ్రేషన్ ఉన్న సౌండ్. అక్కడ వైబ్రేషన్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మీరు కొన్ని నేమ్స్ గమనించినప్పటికీ కూడాను
టాప్ కంపెనీస్ చూడండి, మీకు ఆన్ అనే సౌండ్ ఉంటుంది. అమెజాన్, పారాగాన్, ఒనీడా, వన్ ప్లస్, ఇవన్నీ ఆన్ పేరుతో స్టార్ట్ అయ్యి ఉన్నాయి. కాబట్టి కంపెనీ పేర్లలో కానివ్వండి, వ్యక్తుల పేర్లలో ఎప్పుడైతే ఆన్ అనే సౌండ్ ఉంటుందో 100% చాలా పవర్ఫుల్ స్థాయిలోకి వెళ్తారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా గమనించుకోండి, పారాగాన్ అనేది ఎంత పాపులర్, చాలా పాపులర్ అయింది. అక్కడ ఆన్ అనే సౌండ్ ఉంటుంది. నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకోటి లేడీస్ పేర్లలో కూడా ఎక్కువగా ఈ జెంట్స్ ప్రొనౌన్సియేషన్ ఉండే వైబ్రేషన్ ఉండకూడదండి. అంటే మ్యాన్ అనే సౌండ్తో వస్తుంది చూడండి. మంజుల కానివ్వండి, మనస్విని కానివ్వండి, మాధవి కానివ్వండి, అక్కడ మ్యాడ్ అనే సౌండ్, మ్యాన్ అనే సౌండ్ కూడా అంత మంచిది కాదు. సౌండ్ చాలా 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 ఇంపార్టెంట్. న్యూమరాలజీ ద్వారా మేము ఏం చేస్తామంటే పేర్లలో ఎక్కడైతే బ్యాడ్ సౌండ్ వచ్చిందో దానికి కొన్ని లెటర్స్ కలపడం ద్వారా అది పాజిటివ్ సౌండ్గా వచ్చేస్తుంది. ఉదాహరణకు మీకు ఇప్పుడు కిల్ అనే సౌండ్ వచ్చిందనుకోండి, KILL కిల్గా ఉంటుంది, NIL నిల్గా ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తాం, ఐ తీసేసి EE పెట్టడం జరుగుతుంది. అనిల్కి నిల్ కాకుండా నీల్ అనే సౌండ్ వస్తుంది, చాలా అపాజిటివ్ వైబ్రేషన్. ఇప్పుడు ప్రసాద్లో శాడ్ అనే సౌండ్ ఉంటుంది, PRASAD కాకుండా PRASHAD, అప్పుడు షార్డ్గా అవుతుంది. కాబట్టి ఎటువంటివి చిన్న చిన్న మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయడం ద్వారా ఆ పేరుని పాజిటివ్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు మీకు హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఉన్నాడు, మనకు కార్తికేయ కానివ్వండి, హ్యాపీ డేస్, నిఖిల్ ఉన్నాడు కదా, పేరులో నెగిటివ్ సౌండ్ వైబ్రేషన్ ఉంది కాబట్టి పేరుకి ముందు సిద్ధార్థ్ కలుపుకున్నాడు, సిద్ధార్థ నిఖిల్ అనేది. కాబట్టి ఎప్పుడైతే ఇటువంటివి నెగిటివ్స్ని మీరు అవాయిడ్ చేస్తారో ఆ వైబ్రేషన్ అనేది మనకు నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే మనం పిలిచే పేరులోనే పవర్ ఉంటుంది. ఆ పేరులో నెగిటివ్ ఉన్నప్పుడు మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆ పేరు అనేది కలిసి రాదు. కాబట్టి పేర్లలో సౌండ్ని బట్టి ఒక వ్యాపారం కానీ ఒక వ్యక్తి కానీ పేరుని బట్టే పాపులారిటీ వస్తుంది, అది నెగిటివ్ ఉండకూడదు. మీరు అందుకోసం నోకియా చూడండి, నోకియా ఎందుకు ఇప్పుడు డౌన్ అయిపోయింది, నోకియా స్టార్టింగ్లోనే నో అనే సౌండ్ ఉంది. ఒనిడా ఎందుకు హిట్ అయింది, ఒనిడా కానీ వన్ ప్లస్ కానీ స్టార్టింగ్లోనే ఆన్ అనే సౌండ్ ఉంది. కాబట్టి సౌండ్ వైబ్రేషన్ ద్వారానే లైఫ్ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. పేర్లలో ఎప్పుడైనా సరే గతంలో మనం చెప్పుకున్నట్లు వార్ కానీ, శాడ్ కానీ, బ్యాడ్ కానీ, లో కానీ, నో కానీ, కిల్ కానీ, నిల్ కానీ, మ్యాడ్ కానీ, మ్యాన్ కానీ ఇటువంటి సౌండ్ లేకుండా చూసుకోండి. పాజిటివ్ సౌండ్స్ ఉంటే ఆ వ్యక్తి లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే పిలిచే పేరుని బట్టే పవర్ వస్తుంది. పేరే ఒక మంత్రం లాగా పనిచేస్తుంది. ఆ పేరుని కంటిన్యూగా పలుకుతుంటే అదే యంత్రం లాగా అవుతుంది. మంత్రం యంత్రం రెండు కలిసినప్పుడు అది తంత్రం లాగా మారుతుంది. అంతే అండి, సింపుల్. ఇప్పుడు మనకు టెంపుల్లో కూడా గర్భగుడి కింద కాపర్ ప్లేట్స్ ఉంటాయండి. ఆ కాపర్ ప్లేట్స్ ఎలా యాక్టివేట్ అవుతాయంటే అక్కడ డైలీ మంత్రోచ్చారణ, పాజిటివ్ సౌండ్ వైబ్రేషన్, ఆ మంత్రోచ్చారణలో కూడా పాజిటివ్ సౌండ్ వైబ్రేషన్ ఉంటుంది. ఈ పాజిటివ్ సౌండ్ వైబ్రేషన్ ద్వారా అక్కడ ఎనర్జీ ఫ్లో చాలా బాగా ఉంటుంది. అందుకోసం వైబ్రేషన్ చాలా బాగుంటుంది సౌండ్లో. మనం టెంపుల్ కానీ మసీదు కానీ చర్చిలకు వెళ్ళినప్పుడు ఎందుకు ప్రశాంతతగా ఉంటుందంటే ఎవ్రీడే అక్కడ మంత్రోచ్చారణ ద్వారా పాజిటివ్ సౌండ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ ఏరియా అంతా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి మీ పేరులో కూడా పాజిటివ్ ఉచ్చారణ జరిగితే 100% సక్సెస్ అవుతారనే ఎటువంటి సందేహం లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.